అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉమ్మి ప్రసాద్, రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ ఓనర్ని. సో ఈరోజు మన హౌస్ కన్స్ట్రక్షన్ సిరీస్లో డే 3 అనమాట. సో హౌస్ కన్స్ట్రక్షన్కి వెళ్ళే ముందు మనకి ఎలాంటి పర్మిషన్స్ కావాలి అని చూద్దాం ఒకసారి. ఫస్ట్ అయితే మీరు పర్మిషన్స్కి అప్లై చేయాలనుకుంటే ఫస్ట్ మీది మున్సిపల్ అయితే మున్సిపల్ జిహెచ్ఎంసీ ఆఫీస్కి వెళ్ళి మున్సిపల్ పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట. లేదు మీది గ్రామ పంచాయతీ అయితే డైరెక్ట్ గ్రామ పంచాయతీకి వెళ్ళారనుకోండి, ఈఓ గారు మీ బ్లూ ప్రింట్ మీద స్టాంప్ వేసి వాళ్ళు పర్మిషన్ అప్రూవల్ చేస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డోర్వెల్ పర్మిషన్. దీన్ని మ్యాక్సిమం అందరు తీసుకోరు, కాకపోతే తీసుకోవాలి, ఎందుకంటే మండల ఆఫీస్లో ఇస్తారు. ఇది మండల ఆఫీస్కి వెళ్ళి మీరు పర్మిషన్ తెచ్చుకుంటే మీకు నెక్స్ట్ వచ్చేసి ఎవరి దగ్గర ఫైన్స్ చేయకుండా ఉంటారు అనమాట. సో థర్డ్ వన్ వచ్చేసి ఎలక్ట్రికల్ మీటర్. ఎలక్ట్రికల్ మీటర్ ఎప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నప్పుడు కమర్షియల్ మీటర్ తీసుకోవాలన్నమాట, ఎందుకంటే కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా కమర్షియల్ మీటర్ ఇస్తారు. సో ఎలక్ట్రికల్ మీటర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ వాటర్ మీ కన్స్ట్రక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీరు అప్లై చేయాలన్నమాట. అప్పుడు మీకు మున్సిపల్ వాటర్ వచ్చేసి కనెక్షన్ ఇస్తారనమాట మున్సిపల్ వాళ్ళు వచ్చేసి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి అవుట్ సైడ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏదైతే మనం అవుట్ సైడ్ వెళ్తుందో టోటల్ హౌస్ది, దాన్ని కూడా ఆ సీసీ రోడ్స్ ఏవైతే మనం పలగొడతామో దానికి కూడా పర్మిషన్ తెచ్చుకోవాలన్నమాట, లేకపోతే దానికి కూడా ఫైన్ వేస్తారు. అది కూడా మున్సిపల్ ఆఫీస్లో పర్మిషన్కి ఇస్తారనమాట. సో థ్యాంక్ యూ. ఈరోజు డే 3 టాపిక్ ఇది. డే 4 కూడా చూడండి. థ్యాంక్ యూ. నచ్చితే ఫాలో చేయండి, ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.